హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్. ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు అప్పటికప్పుడే ఒక 5 నిమిషాలు చేసుకునే ఎగ్ పులుసు ఎలా చేయాలన్నది రండి చూసేద్దాం. ఇది చేసుకోవడం చాలా సింపుల్, చాలా తొందరగా అయిపోతుంది. రండి చూసేద్దాం. పెద్ద సైజు టమాటాలు ఒక 3 కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ కూడా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అలాగే 4 ఎగ్స్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, వాటిని కూడా ఆయిల్లోకి వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. టమాటా ముక్కలు అనేది తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టి ఉడకనిద్దాం. క్యాప్ పెట్టి ఉడికిన తర్వాత చూడండి, ఇలా కలిపేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే క్యాప్ పెట్టి ఉడకనించాలి. 5 నిమిషాల్లో టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయి. చూడండి, ఇలా స్పూన్తో మెదిపినప్పుడు ఇలా మెత్తగా అవుతాయి కదా, ఇంకా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా కారం వేసుకుందాం. 3 స్పూన్ల వరకు అయితే కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. కారం వేసుకున్నాక కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని ఇలా చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న సైజు గ్లాస్ తోటి 1.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టి ఒకసారి బాగా మరగనిద్దాం. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్నాం కదా ఎగ్స్, వాటిని పగలగొట్టి ఎగ్స్ అన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకుందాం. మధ్యలోకి పగలగొట్టి డైరెక్ట్గా వేసేసుకోవడమే. వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టి ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఎగ్స్ కింద అడగంటకుండా ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకొని ఇంకా పైనుంచి కసూరి మెంతిని, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా, కాస్త కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకొని కూరలో బాగా కలిసేలాగా ఇలా స్పూన్ తోటి కలిపేసుకోవాలి. ఎగ్స్ని ఇంకొక వైపుగా తిప్పి కూడా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం మసాలాలు వేసాం కదా, మంచిగా పట్టుకోవాలి కాబట్టి ఎగ్స్ని అనేది ఇంకో వైపుగా తిప్పేసుకొని బాగా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఇది బాగా మరగనిద్దాం. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అప్పటికప్పుడే 5 నిమిషాలలో చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనకు ఎప్పుడైనా టైం లేదు అన్నప్పుడు, ఏదైనా తొందరగా అవ్వాలి అన్నప్పుడు మాత్రము ఇలా చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ. ఇది చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. పెద్దలకు, పిల్లలకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. బాయ్.